స్థాయి సంఘం ఏం చెప్పిందండి? అసలు ఏం చెప్పింది? పన్ను రాయితీలు ఇవ్వమని చెప్పింది, స్కాలర్షిప్లు ఇవ్వమని చెప్పింది, సీట్లు పెంచాల్సిన ఆవశ్యకత గురించి చెప్పింది, వీటన్నిటి గురించి ఆలోచించమని చెప్పింది కానీ పీపీపీ మోడ్ బ్రహ్మాండంగా ఉంది, ఇంకా బోర్డుని మీరు అలాగనే ఇచ్చేయండి, ధారాదత్తం చేసేయండి, ప్రైవేట్ వాళ్ళకి ధారాదత్తం చేసేయండి అని చెప్పి ఏ ఒక్క రోజున సెంట్రల్ గవర్నమెంట్ చెప్పలేదు. స్థాయి సంఘం యొక్క ఉద్దేశాలు కాదని ఈ రోజున నేను మీ మధ్యలో చెబుతూ, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన అనేకమైన సంస్కరణలకు నేనే మూలం అని చెప్పుకుంటున్నాడు, అన్నిటికీ నేనేనంటున్నాడు. దాన్ని కూడా ఆ ప్రైవేటు కళాశాలను కూడా, ఈ ప్రభుత్వ కళాశాలను కూడా నువ్వే పూర్తి చేసి ఆ 1000 కోట్ల రూపాయలను నువ్వే పెట్టి నువ్వే కంప్లీట్ చేసి పేరు నువ్వే ఎంచుకో. ఎవరు కాదన్నారు? మేము చేసిన అన్నిటి పథకాల పేర్లు నువ్వే పెట్టుకుంటున్నావు. ఇప్పుడు మేమేం కాదంటలేదు. ఇక మంచి పని చేయి, మంచి పని చేసి నీ పేరే పెట్టుకోమని చెప్తూ ఆ రోజు నువ్వేం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి గారు 17 కళాశాలను తీసుకొచ్చిన రోజున వాటిని నిర్వహించుకోవటానికి సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు కొన్ని పెట్టి కన్వీనర్ కోటాకితో పాటు సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను పెట్టాలని ఒక ఆలోచన చేస్తే ఆ రోజున ఇవే దినపత్రికలు దుమ్మెత్తిపోసినాయి. జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం తప్పు అని మీరు చెప్పారు. ఇంకా పైగా ఏమన్నారు? మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రద్దు చేసి, ఆ విధానాన్ని రద్దు చేసి పూర్తిగా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తామని చెప్పిన మహానుభావులు ఈ రోజున అసలు కన్వీనర్ లేడు, ప్రభుత్వం లేదు, పూర్తిగా ప్రైవేటు శక్తుల చేతుల్లోకి ప్రభుత్వం యొక్క ఆదాయాలు పంపించే కార్యక్రమం జరుగుతుంది అంటున్నారు. ఇంకా పైగా ఆ పీపీపీ మోడ్లో కూడా ఉచితాలు ఉంటాయి అంటున్నారు. అయ్యా మీకు దండం పెడతాను, అబద్ధాలు ఆడొచ్చు కానీ ఈ స్థాయిలో అబద్ధాలు, డ్రామాలు, మీ పచ్చి మోసాలు ఇక చాలు, ఆపండి బాబు అని చెప్పి అడుగుతున్నావు. నువ్వు ప్రైవేట్ వ్యక్తి చేతుల్లోకి మెడికల్ కళాశాలను పంపిస్తే అక్కడ ఉచితంగా సేవలు ఏమందుతాయి? ఓపీ సేవలన్నీ ఉచితమంట. ఓపీ అంటే ఏముంటుందండి? అవుట్ పేషెంట్. నాకు జ్వరం వచ్చిందండి, డాక్టర్ గారి దగ్గరికి పోతే చేయి పట్టుకొని నాడు చూసి నీకు జ్వరం ఉంది లేదు, లేకపోతే థర్మామీటర్ నోట్లో పెట్టి జ్వరం ఉంది లేదు, దానికైతే బ్లడ్ టెస్ట్ అయితే ఏం చేయరు కదండి. జ్వరానికి బ్లడ్ టెస్ట్ చేయరుగా, తలనొప్పికి బ్లడ్ టెస్ట్ చేయరుగా. అంటే వీళ్ళు చెబుతున్న ఫ్రీ అంతా ఏమిటంటే జ్వరానికి, తలనొప్పికి, పంటి నొప్పికి, ఒంటి నొప్పికి, కడుపు నొప్పికి, విరోచనాలకు మాత్రమే ఈ పీపీ మోడ్లో ఉచితాలు ఉంటాయి. మరి ఒక కాలు ఇరిగింది, ఆపరేషన్ చేయాలి, ఒక గుండె ఆపరేషన్ చేయాలి, లేదా టెస్టులు చేయాలి, ప్రైవేట్కి వెళ్దామంటే మార్కెట్లో ఏ హాస్పిటల్కి పోయినా సుధాకర్ గారు, ఏ హాస్పిటల్ కన్నా పోండి, వేల కొద్ది ఫీజులు వసూలు చేస్తున్నారు. ఆ ఫీజులు కట్టుకునే స్తోమత పేదవాడికి లేదు. ఈనాటి దినపత్రిక అది అర్థం కాదు, చంద్రబాబు నాయుడికి అంతకన్నా అర్థం కాదు, లోకేష్ బాబుకి ఇంకా అర్థం కాదు, పవన్ కళ్యాణ్కి అయితే సినిమాల్లో తైతక్కలాటం తప్పించి ఏ మాత్రం అర్థం కాదు. ఆ ఫీజులు మేము కట్టలేమయ్యా, ప్రైవేటు కళాశాలలో ప్రైవేటు వైద్యాన్ని మేము పొందలేము అని ప్రభుత్వం వైపు చూసి అనాథల కోసం ఈ కళాశాలలు వస్తే, వాటికి అనుబంధంగా బోధన ఆసుపత్రులు వస్తే, ఆ బోధన ఆసుపత్రుల్లో పూర్తిగా సంపూర్ణంగా ఫ్రీగా ఆపరేషన్ చేసే అవకాశం వస్తే దాన్ని తొంగలో దొక్కి ఈ రోజున మేము కూడా ఫ్రీగా చేస్తామని చెప్పి దొంగ మాటలు చెబుతున్నారు. ఇంకా ఏమంటున్నారండి? ఆయా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 50% పడకలు పేదలకు ఇస్తారట. ఎక్కడన్నా ఏమండి? ప్రభుత్వం రన్ చేసిన స్కూళ్లను కానీ, ప్రభుత్వం రన్ చేయాల్సిన ఆసుపత్రులు కానీ, ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఏ సంస్థనైనా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం యొక్క కంట్రోల్ ఉంటుందా? ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయగలుగుతుందా? ఉదాహరణకి ఈ రోజు కడుతున్న మెడికల్ కళాశాలలో 100 బెడ్లుంటే ఆ 100 బెడ్ల ఆక్యుపెన్సీలో ఇదిగో ఈ 70 ప్రైవేట్ పేదవాళ్ళకి పెడదామండి, రిజర్వేషన్ ప్రకారం ఈ 30 ఫలానాళ్ళకి పెడదామని ఎక్కడైనా చేయగలుగుతుందా? ఏ ఆసుపత్రిని చేయగలుగుతుందా? అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా లేదు కదా. అసలు అబద్ధాలను అలా ఓకగా ఏ మాత్రం భయం లేకుండా చెప్పే ఈ ప్రభుత్వం ఇది పూర్తిగా స్కామ్ అని చెప్పి చెప్పగలుగుతాం. ఆశ్చర్యం కలిగించే మరొక విషయం ఉంది. కొత్త మెడికల్ కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే, ఆ కళాశాలలు తీసుకున్న వారికి
ఒక పెద్ద బొనంజా ఇస్తున్నారు, అది ఇంకో పెద్ద స్కామ్. దానికి ఏం చెబుతున్నారంటే దాంట్లో అట ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఆసుపత్రులు వెళ్ళిన తర్వాత దానిలో పనిచేసేటువంటి వాళ్లకు ప్రభుత్వమే జీతాలు ఇచ్చిద్దట. ఆ జీతాలకు రెండు సంవత్సరాల కాంట్రాక్ట్ అట. ఆ 2 సంవత్సరాల కాంట్రాక్ట్లో 120 నుంచి 140 కోట్లు ఒక్కొక్క ఆసుపత్రి మీద ఖర్చు అట. ఎక్కడైనా ఉందా? ప్రైవేటు వ్యక్తుల చేతులకి ఆసుపత్రులు ఇచ్చి ప్రభుత్వం జీతాలు ఎలా చెల్లించింది? ప్రభుత్వం జీతాలు చెల్లించే విధంగా ఒప్పందాలు ఎలా జరుగుతున్నాయి? ఈ రాష్ట్రంలో అసలు ప్రజలు ఉన్నారని, మీరు తప్పించి వేరే ప్రజలు ఉన్నారని స్పృహ ఉందా అని చెప్పి అడుగుతున్నాం. మాకెవరికి బుర్రలు పనిచేయట్లేదు అనుకుంటున్నారేంటి అని అడుగుతున్నాం. ఎక్కడైనా ఈ సహేతుకమైన చర్చలో 120 నుంచి 140 కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తుల చేతికి కూడా ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఖర్చు పెట్టాలని చూస్తుందంటే దీన్ని ఏమని చూడాలి? దీనికి తందానంటూ వైద్య శాఖ మంత్రి, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు ఏదో ఉంది, సత్యప్రసాద్ గారు. సత్యప్రసాద్ గారి నిర్వాహకం ఎలా ఉందంటే అది నిజమైన జీతాలు ఇస్తామని చెబుతున్నాడు సత్యప్రసాద్ గారు. ఈయన అసలు తెలుగుదేశం పార్టీయా, జనసేన పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా, ఏ పార్టీయా? ఈయన ఉన్నాడా లేడా? ఈయనకు అసలు మైండ్ పనిచేస్తుందా? వైద్య శాఖ మంత్రి అనే అతని శాఖ యొక్క విధులు విధానాల మీద అతనికి అవగాహన ఉందా అని చెప్పి అడుగుతున్నాం. ఇక్కడేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో పీపీపీ మోడ్ అంటది, కేంద్ర ప్రభుత్వం ఏమో ఆ కళాశాలలో సీట్ల కేటాయింపు అంటుంది. ఆ సీట్ల కేటాయింపు జరిగినప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వ కళాశాలను గుర్తించినట్ట? ఒకవేళ గుర్తిస్తే మీరు పీపీపీ మోడ్ అని ఎందుకు అంటున్నారు? ఇది సత్యప్రసాద్ చెప్పాల్సిన అంశమని ఈ సందర్భంగా నేను చెబుతూ, పీజీ మెడికల్ సీటుకు ఒక్కొక్క సీటుకి 29 లక్షల రూపాయలు వసూలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు వాళ్ళ కుమారుడు మరి ఒక స్కెచ్ చేశారు. ఏంటి బాబా స్కెచ్ అంటే, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కన్వీనర్ కోటా కాకుండా కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లు ఇవ్వటం ద్వారా ఆ కళాశాలల యొక్క నిర్వహణ ఖర్చును తను స్వతంత్రంగా భరించే విధంగా ఒక ఆలోచన చేస్తే దాన్ని విమర్శించి 100 రోజుల్లోనే పూర్తిగా విధానాన్ని రద్దు చేసి పూర్తిగా కన్వీనర్ కోటానే ఉండేటట్టు చేస్తామని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క సుపుత్రులు ఈ రోజున ఏం చెబుతున్నారండి? ప్రభుత్వం సీట్ వచ్చిందనుకోండి, ఒక పిల్లాడికి 30,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఏమండి? సెల్ఫ్ ఫైనాన్స్ అయితే ఒక 9 లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుందట. ఎన్ఆర్ఐ కోట అయితే 29 లక్షలు. ఈ రోజున వాళ్ళు చేస్తున్న నిర్వాహకం. కన్వీనర్ కోటాలోనే పూర్తిగా సీట్లు ఉంచుతామంటే అంటే ప్రభుత్వ కళాశాలలో సీట్ వచ్చిన ప్రతి పిల్లాడు కట్టాల్సిన 30,000 అయితే 9 లక్షలు, 29 లక్షలు ఎందుకు మీరు వసూలు చేస్తున్నారని సందర్భంగా నేను అడుగుతూ, 5 కొత్త మెడికల్ కళాశాలలో 2025-26 విద్యా సంవత్సరంలో 4 కోర్సులలో 60 పీజీ సీట్లను జాతీయ వైద్య కమిషన్ మంజూరు చేసింది. మరి ఈ 60 సీట్లను మంజూరు చేసిన సమాచారం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, సత్యప్రసాద్కి ఉందా లేదా అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, తొలి విడత 4 కళాశాలల్లో 50% కన్వీనర్ కోట. పీపీపీ పేరుతో ఆదోని, మదనపల్లి, మార్కాపురం, పులివెందుల మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తుల సంస్థలకు అప్పగిస్తూ వాటిలో 50% సీట్లు మాత్రమే ప్రభుత్వం కోటాలో ఉంచుతున్నారు. ఇది ఎంత ద్రోహం అని ఈ సందర్భంగా నేను అడుగుతూ, ఈ ఒక్క చర్య ద్వారానే ఈ ప్రభుత్వం యొక్క విధానము, ఈ ప్రభుత్వం కొన్న చిత్తశుద్ధి తెల్లమైపోయిందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, అది ఒక పక్కన చేస్తూనే ఒక్కొక్క కళాశాలకు 50 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే దాన్ని 100 రూపాయలకే ఈ రోజున ప్రైవేటు శక్తుల చేతులకు పంపడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. కొన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసే, లక్షల కోట్ల విలువ చేసే భూములు ఒక్కొక్క కళాశాలకు 50 ఎకరాలు కేటాయించిన ఆనాటి ప్రభుత్వం ఈ రోజున 100 రూపాయలకే ధారాదత్తంగా దశల వారీగా ప్రైవేటు వ్యక్తుల చేతికి భూములు మొత్తాన్ని అప్పజెప్పే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది.
33 ఏళ్ల లీజు, ఆ 33 ఏళ్ల లీజు మాత్రమే 100 రూపాయలు మాత్రమే ఫీజు. మళ్ళీ వచ్చే సంవత్సరం దాని రెన్యువల్ 33 ఏళ్ల తర్వాత ఇంకొక 33 ఏళ్ళకి ఖచ్చితంగా కొనసాగిస్తూనే ఉంటాండి. శాశ్వతంగా ఆ 50 ఎకరాల ఒక్కొక్క కళాశాల పరిధిలో ఉన్న 50 ఎకరాల భూములన్నీ పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోతే లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం, ప్రజల యొక్క ఆస్తి ఈ రోజున ప్రైవేటు పరం చేస్తున్నారు. పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేస్తున్న మెడికల్ కళాశాల భూములపైన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కన్నేసి ఒక్కొక్క కళాశాలకు 257.50 ఎకరాల భూమిని కేటాయిస్తే అది ఈ రోజున 197.71కే వచ్చింది. ఈ మధ్యలో గ్యాప్ అంతా సుమారుగా 50 ఎకరాలు 60 ఎకరాలు మాయమైపోయినాయి. ఎక్కడ పోయినాయి 60 ఎకరాలు అని చెప్పి అడుగుతున్నాం. ఇది ఘోరమైన, అత్యంత బాధాకరమైన, హృదయము పగిలిపోయే అంశం నేను ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తెస్తాను మీ ద్వారా. ఈ ప్రైవేటు వ్యక్తుల చేతులకి ప్రభుత్వం యొక్క కళాశాలను అప్పచెపితే తొలి సంవత్సరంలో ఇప్పటికే 700 సీట్లు కోల్పోయాం. రెండో సంవత్సరంలో 1750 సీట్లు కోల్పోయాం. మొత్తం మీద 2450 సీట్లు కోల్పోయాం. నేను గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను చేతులు జోడించి వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ప్రైవేటు వ్యక్తుల చేతులకి ప్రైవేటు జపం ఆపేయమని అడుగుతున్నాను. మీ అబ్బాయి, మీరు, మీ మనవాళ్ళు మనవరాళ్ళు, మీరు తరాల కొద్ది ఆస్తులు సంపాదించుకున్నారు. ఈ 2450 సీట్లు 2 సంవత్సరాల్లో మన ఆంధ్ర రాష్ట్రంలోని పేద బిడ్డలు, విద్యార్థులు అవకాశం కోల్పోయారు. వైద్య విద్యను చదువుకునే అవకాశాన్ని కోల్పోయారు. ఇది మనసుతో చూడమని వేడుకుంటున్నాం. రాజకీయాలు వద్దు, ఆ గొప్ప మాకు అసలు వద్దు. ఆ 17 కళాశాలలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించాడనే మాట మేము మాట్లాడం, మేము దాన్ని మర్చిపోతాం. ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి, మీ హయాంలో ఈ కళాశాలలన్నీ మీరే ఇనాగరేషన్ చేయండి, మీరే ప్రారంభించండి. 1000 కోట్లు మాత్రమే కేటాయించండి, మన బిడ్డల యొక్క బ్రతుకులను కాపాడండి. ఎందుకంటే ఆ 2450 సీట్లు కోల్పోయిన వాళ్ళందరిలో ఈ రాష్ట్రంలోని బిలో పావర్టీ లైన్, దానిలో అన్ని కులాల వాళ్ళు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు కుల ప్రస్తావన కానీ, నేను పార్టీల ప్రస్తావన కానీ, రాజకీయ ప్రస్తావనలు కానీ వినమ్రంగా, అతి వినయంగా, నేను ఒక మాజీ శాసనసభ్యుడిగా, ఎస్సీసీఎల్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడిగా నేను వినమ్రంగా వేడుకుంటున్నాను. దయచేసి ఆ ప్రైవేటు పిచ్చ వదిలేయండి, ప్రభుత్వం పరిధిలో ఉంచండి, బిడ్డలకు మేలు జరుగుతుంది. రాజకీయాల తర్వాత మాట్లాడుకుందాం. మీకే తీసుకోండి, ఆ గొప్పంతా మీరే తీసుకోండి, ఆ ఘనతంతా మీరే తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారు మీరే చేశారని డాకా ముగించారు. ఇప్పటికే మీరు ప్రతి పని మీరే చెప్పుకుంటున్నారు. మీరు ఇంతటితో ఇది ఆగిపోయిద్దని, మేము వదిలేసే అంశం అని మీరు దయచేసి భావించొద్దని చెప్తున్నాం. ఈ ప్రైవేటీకరణ అంశం రాజకీయ కోణంతో కాకుండా సామాజిక కోణంతో చూడాల్సిన ఆవశ్యకత వచ్చింది. నువ్వు మా మీద దాడి చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాం. రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాలు ఇస్తాను జగన్ గారు అంటే, రాజధాని ప్రాంతంలోనికి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు వస్తే అక్కడ డెమోగ్రఫికల్ ఇంబ్యాలెన్స్ వచ్చిందని చెప్పిన మహాగణుడు నువ్వు. అంటే కులాల ప్రస్తావన తెచ్చిన గనుడివి, ఆ కులాల ప్రస్తావన కోర్టుకు చెప్పిన గనుడివి. అసలు ఎస్సీలో పుట్టాలని చెప్పినటువంటి గనుడివి, పుట్టాలని ఎవరైనా కోరుకుంటారని చెప్పిన గనుడివి. ఇన్ని కోణాలున్న నువ్వు ఈ రోజున దారుణాతి దారుణంగా మా బిడ్డల యొక్క చదువుల మీద ఉక్కు పాదం మోపుతుంటే, రేపొద్దున 1 కోటి సంతకాలు కదా, ఈ 10 కోట్ల సంతకాలు అవుతాయి. మేము ఏ త్యాగాలకని సిద్ధం. నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను నువ్వు ప్రభుత్వం పరిధిలోనే ఉంచాలి. అదే మా డిమాండ్. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథం దొక్కుతాయి. 15వ తారీఖు నాడు 1 కోటి సంతకాలు సెంట్రల్ ఆఫీస్కి వస్తాయి. 18వ తారీఖు నాడు సెంట్రల్ ఆఫీస్ నుంచి గవర్నర్కి చేరుతాయి. ఈ లోపైన నువ్వు నిర్ణయం మార్చుకోమని చెప్పి అంటున్నావు. నువ్వు కేసులు పెట్టో, కొట్టో, తలలు పగలు కొట్టే మమ్మల్ని భయపెట్టాలని చూసే ఏ ప్రయత్నం మమ్మల్ని ఆపలేవు. ఎందుకంటే మేము భయపడే జాతి కాదు.
మాకు భయపెట్టడం రాదు. ఆనాడు సోనియా గాంధీ అయినా, ఈరోజు నువ్వైనా, రేపొద్దున మీ ఇద్దరు మించినోడైనా ఎవడైనా మాకు ప్రజల యొక్క సమస్యలలో పోరాటం చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ అలు పెరగని పోరాటం చేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీ సిద్ధాంతాలు కార్పొరేట్ శక్తులను పెంచి పోషించడం అయితే, జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాంతాలు పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టడం, పేదవాడికి ఉచితమైన వైద్యం అందించడం, పేదవాడికి ఉచితంగా విద్యను అందించడం, పేదవాడికి ఒక మంచి ఇల్లు కట్టించడం, పేదవాడికి ఒక ఇంటి పట్టా ఇవ్వటం, పేద మహిళలకు కడుపు నిండా అన్నము, ఇంటి నిండా వస్తువులు కొనుక్కునే స్తోమత ఇవ్వటం. ఇది మీ సిద్ధాంతాలకు మా సిద్ధాంతాలకు జరుగుతున్న పోరాటం. కాబట్టి నిన్ను ఓడించటం కోసం మేము ఏ త్యాగాలకైనా సిద్ధం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని శ్రేణులన్నీ ఏకమవుతాం, అన్ని శక్తులను కూడగడుతాం. నిన్ను ఓడించిందాక నిద్రపోం. నువ్వు ఈ నిర్ణయాన్ని మార్చుకోవాల్సిందే. మార్చుకున్న దాకా పోరాటం సాగుతూనే ఉంటూ సెలవు తీసుకుంటున్నాను.